ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి డిస్టిక్ గండిపేట మండలం మణికొండ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సుమన్ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను ఐటీ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది అంటే, జనరల్గా ఏముందంటే, ఆయన ఇప్పుడే వచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఏం చేయాలా అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. ఆయన ఐఏఎస్లను కూర్చోబెట్టుకొని ఒక మీటింగ్ పెట్టుకొని మన స్టేట్ని డెవలప్ చేయడానికి ఏం చేయాలి అని ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే ఐఏఎస్లు కూర్చొని రెడీగా ఉంటారు. ఆల్రెడీ ఉన్న ప్రపోజల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అవి ముందర పెట్టుకొని లిస్ట్ ముందర పెట్టుకుంటే 150 ప్రపోజల్స్లో తీసుకున్నా కూడా అట్లీస్ట్ ఒక 30 ప్రపోజల్స్ తీసుకుని ఆయన ఫైనల్ చేసుకున్నా కూడా ఒక్కొక్క డెవలప్మెంట్ అనేది ప్రపోజ్ చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు, టీఎస్ని తీసి టీజీ చేసిండు, ఆ విగ్రహం తీసి ఇంకో విగ్రహం పెట్టిండు, ఒక అంటే తెలంగాణ ఎంబ్లెం తీసేసి ఇంకో ఎంబ్లెం పెట్టిండు అని ఉన్నాయి మార్చుకుంటూ పోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ప్రజలకైతే దాని మీద ఒరిగింది ఏం లేదు. మామూలుగా ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్కి సంబంధించినవి ఇప్పుడు జనాలకి ఏదైనా బెనిఫిట్ అయ్యి చేస్తే బాగుంటుందని నా ఇంటెన్షన్. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గవర్నమెంట్ సరే స్టార్టింగ్లో 6 months ఆబ్వియస్లీ ఆయన కూడా క్యాబినెట్ సెట్ చేసుకోవడానికి టైం పట్టింది కావచ్చు. కాకపోతే ఏంటంటే తర్వాత మనం డెవలప్మెంట్ చూసినాం కదా. అంటే హైదరాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణ చూసుకుంటే ప్రతి పల్లె గ్రామంలో డెవలప్మెంట్స్ అయితే కనబడ్డాయి. అండ్ తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత వేరియేషన్ అయితే ఉన్నది. ఆ వేరియేషనే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి నుంచి కూడా. అందుకనే ఆయన గెలిపించింది జనాలు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ డెవలప్మెంట్. చాలా ఉపాధి అవకాశాలు కావాలి, ఎక్కువ ఫ్యాక్టరీలు కానీ మిగతా అన్ని ఎక్కువ మనకు ప్రాజెక్ట్స్ కావాలి, డెవలప్మెంట్ ఎక్కువ ఉండాలనేది నా ఇంటెన్షన్. కేసీఆర్ని వద్దని నన్ను గెలిపించినందుకు ఆయన కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఈయన చేయాలనేది మా ఇంటెన్షన్. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మొహమ్మద్ ఆరిఫ్. ఏం చేస్తుంటారు సార్? టీ షాప్ ఉంది ఇక్కడ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏమో చెప్పిన కోరికలు అయితే తీరుస్తున్నాడు మంచిగానే, అందరికైతే మంచిగానే కనిపిస్తుంది. అంతే, అందరైతే మంచిగానే అనుకుంటున్నారు. తర్వాత చెప్పలేము, 5 సంవత్సరాలు ఉంది కదా, ఒకటైతే అనుకున్నట్లయితే చేస్తున్నాడు. అందరి కోరికలు అయితే అదే మంచిగానే చెప్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు అని జనాలు అయితే అనుకుంటున్నారు. తర్వాత చెప్పలేము, 5 సంవత్సరాల తర్వాత ఏం చేయమనేది అప్పుడు తెలిసిపోతుంది. నలుగురు చౌలాకలి కూడా రేవంత్ రెడ్డి చాలా మంచిగానే చేస్తుంది, పని చెప్పిన కోరికలు తీస్తుంది అని నడుస్తుంది. మరి గతంలో చూసుకుంటే కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా మంచిగా చేసింది, 10 సంవత్సరాలు చేసింది. లాస్ట్ కానీ ఏం తేడా వచ్చిందో ఏమో, లోపల ఏముందో మనకైతే తెలియదు కదా. అప్పుడైతే అనుకోకుండా వస్తాడని అనుకున్నామని అనుకోకుండా వెళ్ళిపోయినా కొట్టేసింది. నేను ఇప్పుడు వచ్చిన మాటలు అయితే ప్రకారంగా నడిపిస్తుండ్రు. చెప్పిన ఆయన ఏమేమి వాయిదాలు చెప్పిందో ఆ వాయిదాల ప్రకారంగా పని చేస్తానన్నాడు. అంతే, మంచిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీలు అంటే ఆయన ఏం చేసిండు, ఏం చేయలేడు ఇప్పటికైతే ప్రజలకు. కాకపోతే బస్సు పిరిగి పెట్టిండు. మహిళలకు 2500 ఇస్తున్నాడు, అవి లేవు. ఇండ్లు ఇస్తున్నాడు, ఇంకా అవి లేవు. ఇంకా ఒక్కొక్క ఇంటికి మహిళలు ఉంటే పింఛన్లు పెంచుతున్నాడు, లేని వాళ్ళకి చేస్తున్నాడు, కొత్త కారాట్లు ఇస్తున్నాడు. ఇంకా అవి ఎప్పుడు ఇస్తాడో ఆయనకే తెలవాలి. ఇక గంత వరకే నాన్న. ఇక ఆయన మంచి చేస్తే ఆయన పేరే పోతుంది కదా. ఏమంటున్నావు? ఆయన మంచి చేస్తే ఆయనకే పోతుంది పేరు, మళ్ళీ కూడా ఆయనే గెలుస్తాడు మంచి చేసిండు అనుకో, అంతే కదా. ఇక అంతే చేశాడు. ఇప్పుడు జెంట్స్ ఇబ్బంది పడిపోతున్నారు. ఎట్లా అంటే అంత ఫ్రీ లేకుండా హాఫ్ టికెట్ లేకపోతే పెట్టింటేనేమో నార్మల్గా నడిచిపోయేది. అలా లేకుండా లేడీస్కి మొత్తాన్ని పెట్టేసరికి వచ్చి కొట్టుకోవడం అవి అన్నీ అట్లా జరిగిపోతున్నాయి. ఇదేంది పింఛన్ వేస్తా అన్నాడు. హ్యాండిక్యాప్ నాకు ఒక్కదానికే కాదు, ప్రపంచంలో ఇప్పుడు మన దేశం మన తెలంగాణ వరకు పెంచుతా అన్నాడు. తెలంగాణ వరకు పింఛన్లు రాలేదు. ఇల్లు ఇస్తా అన్నాడు, కట్టిస్తా అన్నాడు, అమౌంట్ ఇస్తా అన్నాడు. యాది లేదు. మా సొంత డబ్బులతో మేము కట్టుకున్నాము. మా సొంత డబ్బులు కూడా మళ్ళీ ఎవరిని అడగాల, ఎట్లా అడగాల మాకు అర్థమైతే లేదు. తెల్ల రేషన్ కార్డు అన్నాడు, అది లేదు. ఇంకా కరెంటు బిల్లు ఫ్రీ అన్నాడు, అదొకటి ఫ్రీ చేశాడు. ఇంకా సిలిండరు 2500 అన్నారు కదా, అది కూడా రావట్లేదు.
ఇలా ఉంది బాగా ఆయన పని అసలు ఆయన ఏం చేస్తున్నాడు మాకు అనేది క్లారిటీ అనేది ఇంకా క్లూ అని మేము ఫోన్లో చూస్తున్నాం కాబట్టి అర్థమవుతుంది అట్లా. ఇంకా స్టడీ విషయంలో అయితే పిల్లలకు స్టడీ విషయంలో అయితే కేర్ఫుల్గా తీసుకుంటున్నాడు. హాస్టల్లో ఇట్లా ఇబ్బందిని బట్టి కేర్ఫుల్గా తీసుకుంటున్నాడు. ఎందుకంటే మా పాప చదువుతుంది కాబట్టి హాస్టల్లో చదువుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇట్లా ఇవన్నీ ఇబ్బంది వల్ల మేము కూడా అదే అవుతున్నాం మేము. అట్లా జరుగుతుంది. అట్లా జరగకుండా కొంచెం పింఛన్ అని ఇప్పుడు ఆయన వచ్చేసి కూడా దాదాపు 4 నెలలు 3 నెలలు అవుతుంది. సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఏది పింఛన్ పెంచలేదు. రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఉంటేనే కదా, రైస్ ఉంటేనే కదా తినేది. రైస్ లేని ఏం తింటాను చెప్పు. రేషన్ కార్డు ఆల్రెడీ నాకు లేదు. బాబు పాప నాకు హ్యాండిక్యాప్, నేను మా హస్బెండ్ లేడు. రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా. మమ్మీ వాళ్ళు ఎన్ని రోజులు ఉంచుకుంటారు సార్ నన్ను? ఎన్ని రోజులు ఉంచుకోరు కదా, ఒక వారం రోజులు, నెల రోజులు ఉంచుకుంటారు. తర్వాత వెళ్ళిపోమ్మ నీ అత్తగారింటికి నువ్వు వెళ్ళిపో అని అంటారు. అప్పుడు నాకు ఇల్లు లేదు, ఏం లేదు. రోడ్డు మీద పడితే ఎవరు దిక్కు నాకు? అది పరిస్థితి. ఇవి ఇప్పుడు బస్ అని ఫ్రీ పెట్టేసావు, నాకు ఫ్రీ పెట్టినావు. నేను వాళ్ళు జుట్టు పట్టుకొని కట్టుకుంటున్నాం. మీలాంటి జెంట్స్ ఉన్నారు కదా, కూర్చోనికి జాలేక పట్టుకొని నిలబడుతున్నారు. ఒక ఒంటి కాలు మీద నిలబడుతున్నారు. చూస్తాను అట్లా. మహబూబ్నగర్ డిస్టిక్ నగర్ కర్నూలు నాది. నగర్ కర్నూలు పక్కన ట్యాంక్ బోర్డు మొత్తం ఇంట్లో మొత్తం వచ్చేస్తుంది. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నాను. నేను గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుందంట? బాగుంది, బాగానే ఉంది సార్. నాకు నచ్చింది సార్, అది నాకు చాలా నచ్చింది. నాకు 500 పెన్షన్ ఉన్నప్పటి నుంచి 1500 పెన్షన్ చేశాడు, ప్లస్ 3000 పెన్షన్ చేశాడు. రేషన్ కార్డు మమ్మీ వాళ్ళతో నుంచి రేషన్ కార్డు అది బాగానే ఉంది. బస్సు అప్పుడు ఫ్రీ పెట్టలేదు, అది ఏం లేదు, మంచిగానే ఉంది. కేసీఆర్ పాల్పడడం బాగానే ఉంది సార్. నాకైతే నచ్చింది. థ్యాంక్స్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు మొహమ్మద్ ఆలి. ఏం చేస్తుంటారు సార్? నా టీ షాప్ ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. చెప్పిన విశేషాలు పనులు అయితే చేస్తున్నాయి. ఆయన 5-6 వాయిదాలు చేస్తామో ఒకటొకటి మంచిగా చేస్తున్నాం. గ్యాస్ కానీ అది డబుల్ బెడ్రూమ్ది కానీ అది కానీ చెప్పినది అయితే చేస్తున్నాం. మరి అభివృద్ధి ఎట్లా ఉందంటారు రాష్ట్రంలో ఇప్పుడు చూసుకుంటే? రాష్ట్రంలో మంచిగా ఉంది, అభివృద్ధి కూడా మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అనేది మంచి లేనందుకే ఆయన వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు మంచిగా ఉన్నాను కాబట్టి ఈయన వచ్చాడు సార్. తర్వాత ఈయన 5 సంవత్సరాలు చేస్తే మనకు జనాలకి తెలిసిపోతుంది ఏంది ఏమనేది. అప్పటికి మనకు ఏం తెలియదు. 5 సంవత్సరాల తర్వాతనే మనకు ఏదైనా అనుభవం ఉంటుంది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? కొల్లి వీర వెంకట సత్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బెటర్, పర్లేదు, మరీ అంత కాదు కానీ పర్లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది సార్? కేసీఆర్ పాలన కూడా పర్లేదు కానీ డెవలప్మెంట్, సిటీ డెవలప్మెంట్ ఉంది. అవుట్ సైడ్ డెవలప్మెంట్ తక్కువ కేసీఆర్ పాలనలో. రేవంత్ రెడ్డి పాలనలో కొద్దిగా వాళ్ళ మీద బెటరు. ఇది లంచాలు అవి లేకుండా తినేయకుండా ఉన్నారు. కేసీఆర్ పరిపాలన కుటుంబ పరిపాలన అయిపోయింది కదా అది. వాళ్ళ అల్లుడు అందులోనే ఉన్నాడు, కూతురు, వాళ్ళ రిలేషన్స్ చాలామంది ఉన్నారు. కరెక్టే కదా అది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగుంది, పర్లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మై నేమ్ ఈజ్ మందడ పప్పారావు. ఏం చేస్తుంటారు సార్? మేము ప్రజెంట్గా రిటైర్డ్ అయ్యి సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన బెటర్గా ఉందండి. కేసీఆర్ పాలన కూడా బెటర్ అని అనిపించుకోవాలి కానీ ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి కాంగ్రెస్ మీద ఎక్కువ అభిమానంతో ఈ రుణమాఫీ ప్రజెంట్గా రుణమాఫీ విషయంలో 2 lakhs అంటే కాంగ్రెస్కి ఓటు వేయటం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎన్నుకోవడం జరిగింది ప్రజా తీర్పు. రేవంత్ రెడ్డి గారు కూడా ORR, RRR ఇవన్నీ ప్లానింగ్ తోటి ఉన్నారు. మంచిగా సక్సెస్ చేయాలని, మూసీ నది ప్రక్షాళన ఇవన్నీ మంచిగా చేయాలని అభిప్రాయంతో ఉన్నారు. సాధ్యమైనంత వరకు కొత్త కాపురం కాబట్టి కొంచెం కొత్త గవర్నమెంట్ లేటుగా జరుగుద్ది, మంచిగానే జరిగిద్దని మా అభిప్రాయం.
ప్రజలు కూడా నమ్మకంతో ఉన్నారు. ద్రోహం అయితే చేయడు, సాధ్యమైనంత మటుకు చేస్తారు. మా విలేజ్లో బట్టి విక్రమార్క గారు కూడా మంచిగా కోఆపరేషన్ మదర్ నియోజకవర్గాన్ని మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు. వారికి కూడా మా కృతజ్ఞత అభినందనలు. అట్లాగే మరి రేవంత్ రెడ్డి గారు కూడా టైగర్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి మొదటి నుంచి బట్టి విక్రమార్క గారు రేవంత్ రెడ్డి గారు ఉండబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ నిలబడటం జరిగింది. మళ్ళీ చాలా కృతజ్ఞతాభావంతో ప్రజలంతా తీర్పుని ఇచ్చారు. కేసీఆర్ని కూడా తీసేయటం అనేది కాదు, కానీ కొంచెం వ్యతిరేకత జరిగింది. ఎందుకంటే రుణమాఫీ విషయంలో కొంచెం అశ్రద్ధ చేశారు కాబట్టి వారికి కొంచెం వ్యతిరేకత వచ్చిందని మా అభిప్రాయం. అంతే, అంతకు మించి ఏం లేదు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మూర్తి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను లారీ డ్రైవర్ అండి. లారీలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మాకు లారీ ఫీల్డ్ వాళ్ళకి అయితే చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు బండ్లు చాలా మైనింగ్ వాళ్ళు ఆర్టీఓ చాలా అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయితే అంత లేకున్నది, కానీ ఈయన ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. రోజు మైనింగ్ వాళ్ళు వస్తున్నారు, పట్టుకుని ఒక బండి పట్టుకుంటే 30,000 40,000 చాలా అని రాస్తున్నారు. నాకు రోజుకి నడిచేదో 2-3 వేలు సంపాదిస్తాం. బండి నెలంతా సంపాదించి ఒక రోజు పట్టుకుంటే పోతున్నాయి. ఇబ్బంది ఉంది బాగా. కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం మనకి అంత మైనింగ్ వాళ్ళు ఆర్టీఓ గీటు అంత ఇబ్బంది లేకుండా మా మోటార్ ఫీల్డ్ వాళ్ళకి అయితే చాలా బాగున్నది. వీళ్ళ పాలన అయితే నాకు అసలు. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. మీ పేరు సార్? సోమేశ్వరరావు, ఏం చేస్తుంటారు సార్? టెక్నీషియన్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి అయితే మంచిగానే చేస్తున్నారు. రీసెంట్గా అంటే ఇది ఇష్యూ అని చూశారుగా, అల్లు అర్జున్ ఆ విషయం మీద మంచిగా మాట్లాడారు. నెక్స్ట్ అభివృద్ధి బాగానే ఉంది, సిటీలో అయితే డెవలప్మెంట్ బాగానే జరుగుతుంది, అండ్ ఊళ్ళో కూడా బాగానే అభివృద్ధి చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇవి బయట మనకు ఈ కబ్జాలు ఇవి చేసిరు కదా, నీటి కాలువలు ఇట్లాంటి వాటి మీద బాగానే శ్రద్ధ చేసి బాగానే చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైనా వర్షాలు ఇట్లాంటివి వచ్చినాయి అనుకో మునిగిపోతాయి కదా, అవి ఏంటంటే ముందుగానే ఆయన ఇది చేసి దాని మీద బాగానే చేస్తున్నారు. ఎందుకంటే అవి కబ్జాలు చేసేవి కనుక దాని మీద ఆయన బాగానే చేస్తారు. బాగానే ఉంది పరిపాలన అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా అభివృద్ధి చేశారు, కాకుండా సిటీ వరకే డెవలప్మెంట్ చేశారు, కానీ విలేజ్లో అయితే అంతగా డెవలప్మెంట్ చేయలేదు. అందుకు ఆయనకి ఆ ఎఫెక్ట్ అనేది బాగా పడ్డది. నెక్స్ట్ ఏంటంటే ఆయన వచ్చి స్టేట్ వరకు డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసినాకనే తర్వాతకి మొత్తం ఇండియా వైజ్గా డెవలప్మెంట్ చేయాలనేది ఉంటే బాగుండే. కాకుంటే హైదరాబాద్ బాగానే డెవలప్మెంట్ చేశారు, విలేజ్లో అనేది డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ చేశారు. అది ఆయన చేసిన పెద్ద రాంగ్ మిస్టేక్. ఇంకా అది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సర్దార్ సింగ్. ఏం చేస్తుంటారు సార్? డ్రైవర్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే బస్, కాకపోతే కేసీఆర్ అంతా ఏం లేదులే, ఓకేనా. ఎందుకంటే ఆయన బాగా సెట్ చేసిండు డ్రైవర్కి అయినా కానీ ఏదైనా సరే. హైదరాబాద్ నుంచి బయట పోయి బతకకుండా లోకల్నే బతికేటట్టు చేసిపోయిండు ఆయన. ఈయన 1 year అయింది కదా, ఈయనది కూడా ఇంకా 3 years ఉంది, అప్పుడు తెలుస్తుంది ఫైనల్లా.